ఫోటో ఫోటో అని గింజుకున్నావు కదా, రా దిగుదాం. కర్మ, వేడితో ఫోటో దిగే కర్మ పట్టింది నాకు. నా పక్కన అటు ఇటు రామలక్ష్మణుల్లా మీ ఇద్దరూ ఉండాలిరా. లేక నువ్వు శేఖర్ పక్కన నిలబడమ్మా. రామా ఫోటో దిగుదాం. రేఖ, నువ్వు తారక్ పక్కన నిలబడు. మరి నేను? నేనేంట్రా నేను, నీ పెళ్ళాం పక్కన నిలబడు. బాబు, మీరు ఫోటోలు తీయండి. ఫోటో నిండుగా బ్రహ్మాండంగా ఉండాలి. పేపర్లో గ్రాండ్ గా కనపడుతుంది. నా కర్మ, ఏది వద్దనుకున్నానో అదే జరిగింది. పట్ట శ్రమంతా వేస్ట్ అయింది. ఓకే మేడం. మమ్మీ, నువ్వు బయలుదేరు. ఫైల్ ఏదిరా? దానికోసమే కదా ఆగింది. నిన్నే సిగ్గులేదా నీకు? నీ ఆలోచనలు తల్లకిందులయ్యాయి. ఏది జరగకూడదు అనుకున్నావో అదే జరిగింది. నీ కొడుకొక్కడే వారసుడిగా పరిచయం కావాలి అనుకుంటే ఆ మొత్తు మొహం కూడా వచ్చాడు. రేపు పేపర్లలో, టీవీల్లో నీ కొడుకుతో సమానంగా రేపటి తరం వారసుడు అంటూ ఆ మొరటోడు శేఖర్ ఫోటో కూడా వస్తుంది. దీనికంతటికీ కారణం ఎవరు? వైష్ణవి. అసలు ఎవరి వైష్ణవి? ఇంతకాలం తెలివిగల వాళ్ళెవ్వరూ నీ చుట్టుపక్కల ఉండకూడదు అనుకున్నావు. కాని అది నీ ఇంట్లోనే, నీ పక్కనే ఉంది. ఆ శేఖర్ రాకుండా చేయాలని నువ్వు చూస్తే అది వాణ్ణి పంపించింది. తెలివిగా పేపర్లు కూడా తెచ్చింది. నిన్ను ఏమార్చి, నీ కళ్లల్లో కారం కొట్టి అక్కడ నిన్నే లేకుండా చేసింది. దాన్నింతకాలం చూడకపోవటం నీ తప్పే. అంచనా వేయకపోవటం నీ తప్పే. వాళ్ళో మార్పు చూస్తూ కూడా ఓపిక పట్టడం కూడా నీ తప్పే. నీ తప్పే, నీ తప్పే, నీ తప్పే, నీ తప్పే, నీ తప్పే, నీ తప్పే. నో, నో, నో. నేను గంగోత్రి కంపెనీస్ రేఖాదేవిని మాట్లాడుతున్నాను. చెప్పండి మేడం. ఈ రోజు మీ వాళ్లు కవర్ చేసిన ఫోటోలు కానీ, మ్యాటర్ కానీ రేపు పేపర్లో రాకూడదు. ఎలా అయినా ఆపండి. మేడం, సారీ మేడం. ఆల్రెడీ న్యూస్ ఎడిట్ అయింది. మెయిన్ ఆఫీస్ ప్రింట్ సెక్షన్ కూడా వెళ్ళింది. దాన్ని మేము ఆపలేం మేడం. ఎలా అయినా ఆపాలి. కుదరదు మేడం. గంట ముందు మీరు కాల్ చేసినా నేను ట్రై చేసేవాడిని. నేను ఆపినా వేరే వాళ్ళు ఆపరుగా. న్యూస్ అందరికీ సర్క్యులేట్ అయిపోయింది. ఎలక్ట్రానిక్ మీడియా కూడా వెళ్ళింది. సారీ మేడం. No, 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 no. దీనికంతటికీ కారణం ఆ వైష్ణవి. తాన్నింక వదలను. నా నుంచి తప్పించుకు తిరగటం ఇంక దాని వల్ల కానే కాదు. ఎలా అయినా సరే తన్ని తన్ని తరిమేస్తాను. ఇదిగో బాబాయ్ ఏదో చేస్తున్నాడే. ఏంటండి
ఏం చేస్తున్నారు? ఈ పేడేంటి, ఆ కలపడం ఏంటి? కొత్త వ్యాపారం పేడ వ్యాపారమా? కాదు, గోబర్ గ్యాస్ మ్యానుఫ్యాక్చరింగ్. గోబర్ గ్యాసా? ఎస్ వదినా, రోజు రోజుకి పెరిగిపోతున్న గ్యాస్ ధరల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి, సామాన్యులను ఆదుకోవడానికి ముందు పేడొచ్చింది, రేపు ప్లాంట్ వస్తుంది. హ, అది కూడా 80% డిస్కౌంట్ లో. అది రాగానే భూమిలో దించి ఈ కలిపిన పేడని అందులో పోస్తే 4 రోజుల్లో గ్యాసే గ్యాస్, గ్యాసే గ్యాస్. లక్ష్మి, ఇంక మనం గ్యాస్ కొనే పనే ఉండదు. తక్కువ ధరలో జనాలకి సప్లై చేస్తే లాభమే లాభం. ఇంత పేడతో ఇంత లాభం. పేడ పోయడం, డబ్బును లాగడం. లాభం సంగతి దేవుడెరుగు. ఈ వాసనకి కడుపులో పెగులు బయటికొచ్చేలా ఉన్నాయి. ఆ? బాబాయ్ చెప్పేది నిజమే పిన్ని. ఊర్లో ఎవరింటికి వాళ్ళు గోబర్ గ్యాస్ నే వాడతారు. అది సరిపోయింది. పెద్ద పేడకి చిన్న పేడ తోడైంది. ఇదిగో చూడండి, ఈ పేడ గ్యాస్ వ్యాపారం పక్కన పెట్టండి. వాసనకి వాంతులొచ్చేలా ఉన్నాయి. ముందు చేతులు కడుక్కోండి. లేదు పిన్ని, ప్లాన్ లో పోసాక వాసన రాదు, కలిపేటప్పుడే ఇట్లా వాసన వస్తుంది. ఎస్, హీస్ కరెక్ట్. అట్టగే బాబాయ్. గోబర్ గ్యాస్ తోనే వంటలు చేద్దాం. ఏ లక్ష్మి, నోరు తెరిచి ఆ మాటలు వినాల్సిన అవసరం లేదు. ముందా డ్రమ్ము ఏది ఇక్కడ ఉండకుండా చెయ్యి. చూడు రేఖ, మీరు దగ్గరికి రాకండి. రేఖ, ఈ వ్యాపారానికి అడ్డు తగిలితే మాత్రం నేను అస్సలు ఊరుకోను. గంగోత్రి గోబర్ గ్యాస్ జీ జీ జీ, త్రిబుల్ జీ, త్రిబుల్ ఆర్ లాగా. హ. త్వరలోనే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. నేను కూడా ఇంటర్నేషనల్ ఫిగర్ అవుతా. మామ్, నానంత పట్టుదలగా చెప్తున్నారు కదా, వదిలేసి వద్దనడం ఎందుకు? నిజమే పిన్ని. అయినా పేడ లక్ష్మి అంటారు, అందుకే ఇంటి ముందు కల్లాపు జల్లుతారు. అది మన ఆరోగ్యానికి చాలా మంచిది కూడా, తెలుసా? ఆ లక్ష్మిని కాస్త తెచ్చి నీ బీరువాలో పెట్టుకో. లక్ష్మి, మొత్తం ఇంట్లో ఉన్న ఫినాయిల్, డెటాల్, రూమ్లలో ఉన్న స్ప్రేలు తీసుకొచ్చి ఈ పేడ మీద పోయి. బాబాయ్, నువ్వు మంచి కలుపు. ఆ, అదే. అమ్మ వైషు, వైషు తొందరగా రా అమ్మా. ఏమండి ఏమండి? అమ్మ వైష్ణవి, అమ్మ వైష్ణవి, ఏమండి? అమ్మా ఏమైందండి? వైషు, వైషు తొందరగా రా అమ్మా. ఏమండి? ఏమైందండి? అమ్మా ఏమండి? ఏమైందమ్మా? ఏమోనే, ఫోన్ మాట్లాడుతూ మాట్లాడుతూ అలా వదిలేసి పడిపోయారు. వాళ్ళంతా చెమటలు పడుతున్నాయి. నాకు భయంగా ఉంది వైషు. అమ్మా అమ్మా నాన్న, అమ్మా నువ్వు వెళ్ళి మంచినీళ్ళు తీసుకురామ్మా. తెస్తానమ్మా. నాన్న, నాన్న జాగ్రత్తగా చూసుకో. నాన్న, 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 నాన్న ఏమైంది? నాన్న, నాన్న, నాన్న ఏమైంది? నాన్న, నాన్న ఏమైంది? నాన్న, నాన్న. వైషు, ఇదిగో మంచినీళ్ళు. ఏమండి? ఏమండి? నాన్న, నాన్న పట్టించు. నాన్న, నాన్న, నాన్న ఏమైంది? నాన్న, శంకరం కూతురు సూసైడ్ చేసుకుందట. కీర్తినా? అదెందుకు అలా చేసింది? ఒక్కగానొక్క కూతురు కదా, చాలా గారాబంగా పెంచారు కదా, ఏం కష్టం వచ్చిందని అలా చేసింది? ఎవరు ఫ్రెండ్షిప్ అంటూ, ప్రేమ అంటూ చివరికి చీట్ చేసి బ్రేకప్ అన్నాడంట.
తట్టుకోలేక తను చాలించిందమ్మా. దానికి అంతవరకే రాసుందనుకుందాం నాన్న. మీరంతలా బాధపడకండి. మనమేం చేయగలం చెప్పండి? ఇప్పుడు నేను బాధపడుతున్నది కీర్తి గురించి కాదమ్మా, మన మిథున గురించి. మిథున గురించా? ఎందుకు నాన్న? దాని పరిస్థితి ఇప్పుడు ఆ కీర్తిలాగే ఉంది కదమ్మా. ఇది కూడా ప్రేమ ప్రేమ అంటూ చివరికి ఏమవుతుందోనని భయం వేస్తుందమ్మా. యాండి, మీరేదో ఆలోచించి మీ ఆరోగ్యం మీదకి తెచ్చుకోకండి. అమ్మా నువ్వాగు. నాన్న, మిథున విషయంలో అలా జరగదు. తారక్ గారు చాలా మంచివారు నాన్న. ముందు అందరూ మంచివాళ్లేనమ్మా. నిండా మునిగాకే చెడ్డతనం తెలిసేది. గంట ముందు మీరు కాల్ చేసినా నేను ట్రై చేసేవాడిని. నేను ఆపినా వేరే వాళ్ళు ఆపరుగా. న్యూస్ అందరికీ సర్క్యులేట్ అయిపోయింది. ఎలక్ట్రానిక్ మీడియా కూడా వెళ్ళింది. సారీ మేడం. లక్ష్మి, వస్తున్నాడు అమ్మగారు. అమ్మగారు, లక్ష్మిని పిలవనైతే పిలిచాను కానీ ఆ వైష్ణవి గురించి దీన్నెలా అడగాలి? అడిగితే బాగుంటుందా? అమ్మగారు పిలిచారు. ఆ, ఆ, కాఫీ పట్టుకురా. అలాగే అమ్మగారు. లక్ష్మి, అమ్మగారు, ఆ శేఖర్ కి ట్రైనింగ్ ఇచ్చే అమ్మాయి ఇంకా రాలేదేంటి? వచ్చే టైం అయింది అమ్మగారు. సరే, నువ్వు కాఫీ నా రూమ్ కి తీసుకురా. సరే అమ్మగారు. ఆంటీ, ఎక్కడికి? వచ్చి రాగానే నన్ను తీసుకువెళ్తున్నారు. ఎందుకమ్మా వైష్ణవి అంత కంగారు పడుతున్నావు? కంగారు కాదండి, ఎక్కడికి అని. ఈ రోజు నా పెద్ద కొడుకు ఆబ్దికవమ్మా. ప్రతి ఏటా అనాథాశ్రమంలో అన్నదానం చేయడం మా ఆనవాయితీ. అందుకే మనం అక్కడికి వెళుతున్నాం. ఓ అలాగా. మరి నేనెందుకు చెప్పండి? మా ఇంట్లో పిల్లలా మాతో కలిసిపోయావు కదా. నువ్వు పాఠాలు చెప్పేవాడు మాతో వస్తుంటే మేం వచ్చేదాకా నువ్వు ఇంట్లో ఒక్కదానివే ఏం చేస్తావు? కూడా వస్తే కాస్త సాయంగా ఉంటావని. అయ్యో, సాయం అనకండి. తప్పకుండా తోడుగా ఉంటాను. వీడికి ఈ అమ్మాయి అంటే ఇష్టం ఏర్పడినట్టుంది. వీడి చూపులు అలాగే ఉన్నాయి. డ్రైవర్, కారాపు. నానమ్మా, ఎందుకు బండి ఆపమని చెప్పినావో? వెనక నాకు ఇరుకిరుగ్గా ఉందిరా. గాలి ఆడటం లేదు. ముందు నువ్వే. మీరిక్కడికి రండి. నాకు అత్తయ్య పరిస్థితేనమ్మా. ఏ నీకేమైనా ఇబ్బందా? ఏం లేదా ఆంటీ. సీతారాముల్లా ఉన్నారు. ఎప్పుడూ వైష్ణవి వీడి పక్కనే ఉండేలా చెయ్యాలి.
అందరితోనూ ఆపేక్షను పంచుకుని మసులుతోంది. పిల్లలు ఎంత ప్రేమగా పలకరిస్తున్నారత్తయ్యా. మరి బుల్లెమ్మంటే బుల్లెమ్మే. నేను అనుకోకుండా వచ్చానురా. మీకు బిస్కెట్లు చాక్లెట్లు తేలేదు. సారీ. ఏం పర్లేదక్క. నువ్వు వచ్చావు కదా, అది చాలు. తను తేకపోయినా మేము స్వీట్స్ తీసుకొచ్చాం, తీసుకోండి. నాన్నా శేఖర్, అంతా నీ చేతుల మీదుగానే జరుపు నాన్నా. మీ నాన్న ఆత్మ కూడా చాలా సంతోషపడుతుంది. అట్టాగేనానమ్మా. శేఖర్ గారు, ఇప్పుడు కాదు, భోజనం తర్వాత మీకు స్వీట్స్ పంచుతారు. సరే బుల్లెమ్మా, నువ్వు చెప్పినట్టు చేద్దాం. భోజనం తర్వాత స్వీట్స్ ఇస్తాను. ఓకే? ఓకే అక్క. భోజనానికి పదండి. పిల్లలు కూర్చోండి. అంతరంగంలో తరంగానివై నాలో కదలికవయ్యావు, పలకరింపులో పులకరింపువై నా మనసులో నిలిచిపోయావు. నీ స్పర్శతో వేణువుగా మలిచి నన్ను గానాన్ని చేశావు. పాపల్లో రూపానివై నా చూపుల్లో వెలుగువయ్యావు. సిగ్గుల్లో ఎరుపువై కలవరింతల్లో పిలుపువయ్యావు. ఇంతగా నన్ను మార్చినా నా ప్రియుడివయ్యావు. నీ దానిగా నన్ను ఎప్పుడు మార్చుకుంటావు? కవిత్వం అదిరిందా? నీకు నచ్చుతుందా? నీకు దగ్గరైతే నా మధురిమ మనసుని తాకుతుంది. తారక్ పరిచయమైన దగ్గర నుంచి నాలో ఈ భావాలే మాది గిలిగింతలై మనసులో నుంచి ఇలా తన్నుకొస్తున్నాయి. దిస్ క్రెడిట్ గోస్ టు యూ మై డియర్. హలో వైష్ణవి గారు. వామ్మో, ప్రేమ పిచ్చోడా. లాభం లేదు. నైస్గా మాట్లాడి ఎవరో ఏంటో కూపిలాగి దయ్యం చూపించి వదిలించుకోవాలి. ఓ మీరా? ఏంటి మళ్ళీ ఫోన్ చేశారు? పర్వాలేదే, ఒక్కసారి ఫోన్ చేస్తేనే అంతలా నన్ను గుర్తుంచుకున్నారు. నాకు మళ్ళీ ఫోన్ చేసి విసిగించొద్దని చెప్పాను కదా. వద్దు అనగానే మానేస్తే ప్రేమ అని ఎలా అనిపించుకుంటుంది? నిజంగా ప్రేమిస్తున్నారా? అందుకే కదా ఫోన్ చేసింది. ధైర్యం లేనోళ్ళు ప్రేమించడం ఎందుకో? ధైర్యం ఉండబట్టే కదా ప్రేమిస్తున్నాను అని చెప్పేది. ధైర్యం ఉన్నవాళ్ళు ఇలా ప్రైవేట్ నంబర్ నుంచి ఫోన్ చేయరు. ప్రేమ చెప్పకుండా ఎదురు పడకుండా మాట్లాడరు. మీరు ఇష్టపడందే నేను ఎలా ఎదురుపడతాను? ఓహో, తెలివైన వారే. ఇంతకీ భోంచేశారా? ఏ ఎందుకు అడుగుతున్నారు? నా అనుకున్నప్పుడు మంచి చెడులన్నీ తెలుసుకోవాలి కదా. నా మీద చాలా ప్రేమ ఉంది. జరగకూడదు జరిగిపోయిందే. ఏంటి జరగకూడదు జరిగిపోయిందా? ఏం జరిగింది? మరి మరి లాగొద్దు మిథునా, స్ట్రైట్ గా చెప్పు. ఇవాళ రెస్టారెంట్ లో యాక్సిడెంటల్ గా జరిగిపోయిందే. మిథునా, నిజమా? యాక్సిడెంటేగా? ప్రామిస్. ఓకే ఓకే. నెక్స్ట్ ఏమైంది? ఏమైంది? తారక్ అదోలో చూశాడు. అతను ఇలా చూసిన దగ్గర నుంచి నాకు గిల్టీ ఫీలింగ్. భయపడి చేస్తున్నాను. ఏమనుకున్నాడో ఏంటో. అనుకునేవారే అయితే అప్పుడే చివాట్లు పెట్టేవారు. తను కూడా యాక్సిడెంటల్ అనుకుని ఉంటారులే. అలా అనుకుంటాడని నువ్వెలా కన్ఫర్మ్ చేసుకున్నావు? రేపు వెళ్ళగానే జాబ్ ఓస్ట్ గెట్ అవుట్ ఉంటాడేమో.
అలా తొందరపడే మనిషి కాదే తారక్ గారు. క్లియర్. అడ్డం పడటం కాదు, అద్భుతం చూపిద్దామని. అద్భుతమా? మీరా? ఏంటది? టట్టడాయ్! నా విజయం వెనక నువ్వు ఉన్నావని ప్రపంచానికి పరిచయం చేయాలి కదా, అందుకే నీ పేరు ఈ ఫ్లెక్సీ. ఊరు వాడ, వాడా వాడ, వీధి వీధి, ఇల్లు ఇల్లు, గోడ గోడకి ఈ పోస్టర్స్ వెలుస్తాయి. ఇక పబ్లిసిటీ పీక్ లో ఉంటుంది. ఫుల్ డిమాండ్, ఫాస్ట్ ప్రాఫిట్స్. చేసేది పేడ వ్యాపారం, దాని పబ్లిసిటీకి నా ఫేసా? బుద్ధుందా మీకు? అదేంటి అలా అంటావు? మన వ్యాపారం మన ఫేసు. ఆ గుండమ్మ పాపులర్ అవలా, అలాగే నువ్వు కూడా అవుతావు. అర్జెంటుగా ఇది ప్రింటింగ్ ఇవ్వాలి, నాకు డబ్బులు కావాలి. ఈ పోస్టర్స్ తో నేను పాపులర్ అవుతానా? ఫ్రీ పబ్లిసిటీ. నా మొహాన పేడ కొట్టించుకోవడానికి నేనే డబ్బులివ్వాలా? మీ పిచ్చి వ్యాపారానికి ఒక్క పైసా కూడా ఇవ్వను. ముందు అవతలికి పొండి. అలా అంటే ఎలా? నువ్వు ఇచ్చి తీరాల్సిందే. తప్పుకోండి, తప్పుకోండి. ఎందుకురా వాడు సిగ్గుపడుతున్నాడు? అబే ఏం లేదు. ఏం లేదు నాన్నమ్మ, చిన్న జోక్ చేశానంతే. తారక్, ఇప్పుడు ఖర్చంతా ఎందుకు? సెలబ్రేషన్స్ ని ఖర్చు అనుకోకూడదు పెద్దమ్మ. 14 సంవత్సరాల తర్వాత వీడి కోసం చేస్తున్న ఫంక్షన్. ప్రతి ఏడు నేను చేసుకుంటాను కదా, ఖర్చు అని ఎప్పుడైనా అనుకున్నావా? నేనెంతో, వీడు కూడా అంతే. ఖర్చు అని సంతోషాలని దూరం చేసుకోకూడదు పెద్దమ్మా. చూడు మాల్ని, రేట్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వద్దు. నచ్చినవి తీసుకోండి. వస్తాను తమ్ముడు, వస్తాను పెద్దమ్మా. నాన్నమ్మ, రే నన్ను మర్చిపోయావురా. సారీ నాన్న, వస్తాను. రే 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 ఒక్క నిమిషం ఇటు చూడు. ఏంటి నాన్న అది? పబ్లిసిటీ మోడల్ రా. మనకి థ్యాంక్స్ ఏంటి? సరే వస్తాను నాన్న. నాన్న తారక్, ఈ ఏర్పాట్లన్నీ నువ్వే దగ్గరుండి చూసుకోవాలిరా. అలాగే నాన్నమ్మ. రే నచ్చినవన్నీ తీసుకోరా, ఓకేనా? అట్నే అన్నయ్య, నేను వెళ్ళొస్తాను. తొందరగా వచ్చే. ఓకే. కాగల కార్యం గాంధర్వులు తీరుస్తారంటే ఇదేనే. మంచి మనదైతే దైవం అనుకూలిస్తాడు. అది కాదన్నా దేవుడు వీడికి బుద్ధి పుట్టించాడు. చూసావా? వీళ్ల ప్రేమని చూస్తుంటే బాధంతా తీరిపోయినట్టుందత్తయ్యా. అయినా దానికి అరిచే హక్కే గాని ఆపే హక్కు లేదే.
మొన్న భూమి పూజ దగ్గర దిగిన ఫ్యామిలీ ఫోటో అమ్మా. అమ్మా అమ్మా, ఏది కనపడకపోయినా అదే పిలుపు. ఏం కావాలో ఒకసారి వెళ్ళి చూడమ్మా. అలాగే ఆంటీ. ఆహా, నా మనవళ్ళెంత దర్జాగా ఉన్నారో. ఇది కదా నేనిన్నాళ్ళు కోరుకున్న ఫోటో. మర్చిపోయాను మమ్మల్ని. అలాగే వరలక్ష్మి వ్రతం ఉంది కదా, దానికి కూడా బట్టలు తీసుకోండి. అలాగే నానమ్మా. గుడ్ మార్నింగ్ రేఖాదేవి గారు. గుడ్ మార్నింగ్. ఏంటి మహిళా మండలి లీడర్స్ ఇలా వచ్చారు? కూర్చోండి. ఈ పోస్టులు నీ సపోర్ట్ వల్ల వచ్చినవే కదా రేఖా. సర్లే కాని వచ్చిన పనేంటో చెప్పండి. ఈ సంవత్సరం బెస్ట్ ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రమోటర్ అవార్డ్ ఎంపీ గారి చేతుల మీదుగా నువ్వు అందుకోవాలి కదా. ఆ విషయం గుర్తు చేసి పర్సనల్ గా ఇన్వైట్ చేసి వెళ్దామని వచ్చాం. బాగుంది. ప్రోగ్రాం ఎన్ని గంటలకి? 5:30కి. ఓకే, తప్పకుండా వస్తాను. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది రేఖా. నువ్విలాంటి అవార్డులు ఇంకా ఇంకా అందుకుని మహిళా లోకానికే మణిపూసలా నిలవాలి. త్వరలోనే స్త్రీ శక్తి పురస్కారం కూడా అందుకోవాలి రేఖ. తప్పకుండా అందుకుంటాను. సరే, వస్తాం రేఖ. సరే. వైశ్య సలహా అయితే ఇచ్చింది, ఇంప్లిమెంట్ చేద్దామంటే అసలు తారక్ గారు ఇంతవరకు రాలేదే. ఎలా? వీళ్ళెవరు? సార్, ఎవరండి మీరు? రిసార్ట్ ఓనర్ ఎక్కడ? మీరెవరండి? ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్. కమాన్. సార్ ఆగండి, ఎక్కడికండి అలా వెళ్తున్నారు? మీ ఫుడ్ ఐటమ్స్ స్టోర్స్ చెక్ చేయాలి. మా ఓనర్ గారి పర్మిషన్ తీసుకున్నారా? మాకు ఎవరి పర్మిషన్ అవసరం లేదు. రిసార్ట్ నడవాలంటే మీరే మా పర్మిషన్ తీసుకోవాలి. కమాన్. హలో సార్. నేను వెళ్ళి లోపల చెక్ చేస్తాను, మీరు ఇక్కడ చెక్ చేయండి. ఓకే సార్. ఒకసారి తారక్ గారికి ఫోన్ చేయండి. అలాగే. తారక్ ఫోన్ కలవట్లేదండి. ఇప్పుడు ఎలా అండి? అత్తయ్య గారికి విషయం చెప్పమని మూర్తి గారికి కాల్ చేస్తాను. హలో, మూర్తి గారు. సార్. అలాగే సార్. ఓకే. ఏంటి ఏంటి మీడియా అని నన్ను బెదిరిస్తున్నారా? మూర్తి. మేడం. మినిస్టర్ గారికి ఫోన్ చేయి. అలాగే మేడం. రీచ్ అవ్వట్లేదు మేడం. ఆరోగ్య మంత్రి గారు అమెరికాలో ఉన్నారు.
సివిల్ సప్లై మంత్రి గారు, ఆర్థిక మంత్రి గారు ఢిల్లీ ప్లీనరీలో ఉన్నారు. మేడం, ఎవరి ఇన్ఫ్లుయెన్స్లు నా మీద పనిచేయవు. ఇన్ఫ్లుయెన్స్ కి భయపడితే జనాల ప్రాణాలు కాపాడలేం. ఆఫీసర్స్, ఏసీపీ గారికి ఫోన్ చేయండి. ఓకే సార్. సాయంత్రం అవార్డ్ ఫంక్షన్ ఉంది. ఇప్పుడు పోలీసులు, మీడియా వస్తే నా పరువు గంగ పాలవుతుంది. ఈ ఆఫీసర్ ఎవరో మొండి ఘట్టంలా ఉన్నాడు. అశోక్, తారక్ కి ఫోన్ చేసావా? చేశానత్తయ్యా, కలవట్లేదు. నేను ట్రై చేస్తూనే ఉన్నాను మేడం. రింగ్ అవుతోంది, కట్ అవుతోంది. మేడం, ఏంటండి అలా వచ్చి ఇలా రండి పదండి అంటారు? ఒక 2 days టైం ఇవ్వండి. తప్పెక్కడ జరిగిందో, ఎలా జరిగిందో విచారించి వివరిస్తాం. ఓపెన్ గా కళ్ళెదుటే కనబడుతుంటే విచారించేది, వివరించేది ఏంటండి? మీరుగా వస్తారా, మమ్మల్ని తీసుకెళ్లమంటారా? నాకన్నా సాడిస్ట్ లా ఉన్నాడే. ఇప్పుడు ఆంటీని వాళ్ళ ఆఫీస్ కి తీసుకెళ్తారా? ఛ, అలా తీసుకువెళ్తే ఆంటీ పరువేం కావాలి? వైశ్యకి ఫోన్ చేస్తే వీడేంటే నీ చేయి పట్టుకున్నాడు? అమ్మో, ఇప్పుడు గాని వాడు బయటకు వచ్చాడు, నేను చచ్చానే. వాడు బయటకు వచ్చేలోపు అమ్మని డైవర్ట్ చేయాలి. ఏంటి ఆలోచిస్తున్నావు? ఇప్పుడు గాని డైవర్ట్ చేయకపోతే మా అమ్మ రచ్చ చేస్తుంది. ఏమో అమ్మా, తనే నా చేయి పట్టుకుని లాగుతున్నాడు. ఏంటి నీ చేయి పట్టుకు లాగాడా? ఏందే నీ చెయ్యి పట్టుకుని నేను లాగానా? చూడక తగిలింది, తప్పైందని చెప్పినాను కదా. నువ్వు కూడా పర్లేదని చెప్పినావు కదా. ఏంటి పర్లేదందా? అవునమ్మా. కాదమ్మా, సడన్ గా తగిలాడమ్మా. నేను తేరుకునే లోపే చేయి పట్టుకుని లాగుతున్నాడమ్మా. ఎదురుగా భద్రకాళింద్రి చూసిందంటే చంపేస్తుంది. ఇప్పుడెలా? చూడండి, ఈ అమ్మాయి అబద్ధం చెప్తుంది. నేను అట్లాంటి కాదు. నా కూతురు చెయ్య పట్టుకుంటావా? పదరా, నీ సంగతి చెప్తాను. అమ్మా, నేనేం చెప్తున్నానో వినాలి కదా. నీ అంతు తేలుస్తాను, పదరా. రా అమ్మా, నేను ముందు పదరా. చెప్పేది. హలో, ఎక్స్క్యూజ్ మీ. కాలర్ వదిలేయండి. ఎంతకే నువ్వెవరో, వీడేం చేశాడో తెలుసా? హలో, వాడు వీడు ఏంటి మాటలు మర్యాదగా రాని? ఎలాంటి వాడికి మర్యాద? వీడికి మీరు వత్తాసా? హలో, వారేంటో, వారు ఎలాంటి వారో నాకు బాగా తెలుసు. ఏం తెలుసు? ఏం తెలుసు నీకు? నా కూతురికి కావాలని తగిలి దాని చెయ్యి పట్టుకుని ఆ ట్రయల్ రూమ్ లోకి లాక్కెళ్లాలని చూశాడు. నోర్మోయ్, మా శేఖర్ గారు ఎప్పటికీ అలా చేయరు. శేఖర్ గారు, ఏం జరిగిందండి? మీరు ఈ అమ్మాయిని కావాలని తగిలారా? చచ్చా, లేదు బుల్లెమ్మా. నేను ఆ గదిలోంచి గాబాలను వస్తూ చూడక నేను తగిలిపోయాను బుల్లెమ్మా. నేను తప్పైందని కూడా చెప్పిన చెల్లెమ్మకి. చూసావా, చెల్లెమ్మ అంటున్నాడు. ఆ తప్పుడు వెధవలు దొరికిపోయేసరికి ఇలాగే వరుసలు మారుస్తారు. హలో, నోరు అదుపులో పెట్టుకో. శేఖర్ గారు, అసలు జరిగింది జరిగినట్టు చెప్పండి. బుల్లెమ్మా, అది నువ్విచ్చిన చొక్కా తీసుకున్న గదిలోకి వెళ్ళానా? ఏంటిది? ఈ దాగుడు మూతలు ఎన్నాళ్ళు? 4 రోజుల నుండి నువ్వు కనపడకపోతే పిచ్చోళ్లా తిరుగుతున్నా. మీరు తొందరపడి నన్నే కాదు, మా రిసార్ట్ స్టాఫ్ ని ఎవరిని ఆఫీస్ కి తీసుకువెళ్లినా మా రిసార్ట్ రెప్యుటేషన్ కి నష్టం కలుగుతుంది. అత్తయ్య 5 minutes లో వస్తానన్నాడు. ఒక్క 5 minutes మా కోసం వెయిట్ చేయండి. అలాగే మేడం.
అమ్మ మిథున, ఇంత గొప్ప ఆలోచన, అదే ఇంత టెన్షన్లు రావడం చాలా గొప్ప విషయం. ఇది మా ఫ్రెండ్ ఆలోచన మేడం. ఫ్రెండా? తనెవరో చాలా తెలివైన అమ్మాయి. Mom, what happened?